ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మొత్తం నేనే పెట్టాను బావగారు. ఎలా పెట్టాను చూడండి. ఒక్క అగ్గిపుల్ల వేసాం అనుకోండి, కూడా మీరే వేశారా? మీ చెల్లేసింది బావగారు. గుడ్లు అప్పగించుకుని చూడుకో. నీ కళ్ళున్నాయని అందరికీ డౌట్ వస్తుంది. మా నాన్నను పిలిపించి మమ్మల్ని ఇరికించాలని ప్లాన్ చేసావా? అదంతా ఈజీ కోతే. నానా, ఏం మై సన్? ప్రతి సంవత్సరం అందరికంటే ముందొచ్చి భోగి మంటలు వేస్తుంటావు కదా. ఎస్. భోగి పండగ ఎందుకు జరుపుకుంటారో చెప్పు. ఎందుకు తెలియదురా నాన్న? మరి చెప్పు నాన్నా. అంటే మామూలుగా భోగి రోజున ఏం చేస్తారంటే, తెల్లవారుజామునే నిద్ర లేచి కట్టెలన్నీ ఇలా తీసుకొచ్చి బాగా ఏటవాలుగా పేర్చి చుట్టూరు ముగ్గులన్నీ వేసిన తర్వాత ఆ నిప్పు కింద ఇలా పెడితే మంట బాగా వస్తుంది అనమాట. బావగారు, సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే ఈ భోగి పండుగ విశిష్టత. చప్పట్లో భలే చెప్పారు. సేమ్ బావగారు, నేను ఇదే చెప్తాను అనుకుంటున్నాను. ఈ లోపు మీరే చెప్పేశారు అంతే. మీరు చెప్తే చప్పట్లు కాదు, మిమ్మల్ని కొట్టేవారు. సరే గాని ఆపు. మీకేం తెలీదని ఇక్కడ అందరికీ తెలుసు. కష్టపడకండి. చెప్పేవులే. బిట్టు ఉండుంటే భోగి పళ్ళు వాడి తల మీద పోసేదాన్ని. పండగ పూట పరీక్షలేంటో. ఈ భోగి పళ్ళ కాన్సెప్ట్ ఏంటి పెద్దమ్మా? రేగు పండ్లనే భోగి పళ్ళంటారాధ్యా. వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదిష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, అక్కడ ఈ పళ్లను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. చెల్లెమ్మా, మరి నాకు పైన ఏ రంధ్రం కనిపించట్లేదు కదమ్మా? ఎవరికి కనిపించదు బావా, అదొక నమ్మకం అంతే. ఓ దట్స్ ఐ థింక్ దట్ ఓన్లీ. ఏంటి టెన్షన్ గా ఉన్నట్టున్నావు? పిన్ని, మా నాన్న వచ్చేస్తాడేమోనని భయంగా ఉంది పిన్ని. అయినా అల్లుడింత తెంగరోడేంటి? ఇదేమన్నా అతని సొంత గెస్ట్ హౌస్ అనుకున్నాడా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అంత బుద్ధి జ్ఞానం లేదా వాడికి? మాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే నాకు నాన్న ఎందుకు వస్తాడమ్మమ్మా? మీ నాన్న పేరు చపలపతి అని పెట్టాల్సిందే, పొరపాటున చలపతి అని పెట్టారు. ఏదో ప్లాన్ చేశానంటున్నావు ఏంటా అది? సస్పెన్స్ ఏను, కాసేపు వెయిట్ చేయి. నాకు కూడా ఈ క్యూరియాసిటీ అవసరం అంటావా? ప్రతి మనిషికి క్యూరియాసిటీ అవసరమే, ఆ తర్వాత వచ్చే కిక్కే వేరు. వెయిట్ అండ్ సీ. సరే.